హాయ్ ఉమా. హాయ్ నేహ. అండి. 2 పేర్లు పెట్టుకున్నారు, ఏమని పిలవాలి మిమ్మల్ని? యో విష్ ఎలా పిలిచినా ఓకే. మిమ్మల్ని అందరూ టెంపర్ ఉమా నేహ అని కూడా అంటారా? ఆడియో రిలీజ్ అయిన రోజు నుంచి టెంపర్ గర్ల్. టెంపర్ గర్ల్. ఊహ అని పిలుచుకుందాం మనం, కష్టం ఉంది పెద్దగా పేరు పిలవడం. ఏంటండి కష్టం, 4 అక్షరాలండి. ఎవరికి అర్థం కాదు పర్లేదు, హిందీ అయితే పాడేయచ్చు అని. అంటే చూసేవాళ్ళకి పెద్దగా అర్థం కాకపోయినా పర్లేదు, హిందీ బాగా పాడి ఉంటారు అని. ప్రైజెస్ ఎలా వస్తాయి ఎలా పాడితే? అంటే జడ్జెస్కి అర్థం కాదు. జడ్జెస్ అంటున్నారు మీరు. సరే, ఇప్పుడు ఉమా నేహ గారు మా టీచర్, సంగీత మాస్టర్. ఈరోజు సంగీత క్లాస్లో టెంపర్ సాంగ్ పాడినా పాడండి. ప్లీజ్ మీ ప్రోమోలో ఇదే ఇస్తా, టెంపర్ సాంగ్ పాడినా. ప్లీజ్ వద్దు ప్లీజ్. నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, నీ భయ్య టెంపర్, నువ్వింకా టెంపర్. బ్లడ్ లోనే ఉన్నదమ్మో బెండు తీసే టెంపరే. దమ్మున్న ప్రతి పోటీకి ఉండాల్సింది టెంపరే. ఎవడన్నా కెలికాడో లేచిపోద్ది టెంపరే. కంట్రోల్లే తప్పిందో మాటయినది టెంపరే. ఓలమ్మి అమ్మి 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 ఆమె తూమి టెంపర్ చూస్తావా? మీకు తెలియకుండా మీరు పాడిన పాట అక్కడ ప్లే చేస్తున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఏ ఆగండి, ఈ పాట నేనే పాడాను అని చెప్తారా? మీకు ఈ సాంగ్ అంటే ఇష్టం అండి అని అడుగుతుంటాను. ఈ పాట ఎవరు పాడారో తెలుసండి మీకు? సింగర్ అవడం వల్ల మీకు ఒక ఉపయోగం ఉంది. రేపు పొద్దున పెళ్లి చూపుల్లో మీరు ఈజీగా పాట పాడచ్చు. పెళ్లి కొడుకు వచ్చి పాట అంటే సినిమాల్లో ఉంటుంది కదా పెళ్లి చూపులు, అలా జరిగింది అనుకోండి. ఏ ఆగు, పాట పాడమని అడగవే అని మీరే రివర్స్లో. అదిరేటి డ్రెస్ కూడా ఒక లైన్ వదిలితే, అదిరేటి డ్రెస్ మేం వేస్తే బెదిరేటి లుక్ మేం వేస్తే తడా మీకు తడా. ఇప్పుడు అందరూ సింగర్లు కదా, మీ మమ్మీ ఒక్కరే పాపం. అబ్బా మొదలైంది ఇలా బాధ. కానివ్వండి, ఆమె వంట చేసుకుంటూ పాడండి పాడండి అనుకో. మీరు చూసినట్లు చెప్తున్నారు. అంటే పాపం తను ఒక్కరిది సింగింగ్ ఫీల్డ్ లో లేరు కదా. పాట పాడే ముందు ఈ పాట రచించింది భాస్కర్ భట్ల గారు, మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారు, పాడింది ఉమా నేహ గారు. భలే ఉంటారు నిజంగా. జాతి లక్ష్మి జాతి లక్ష్మి ఐమ్ కాస్ట్లీ టు టచ్ మీ. జాతి లక్ష్మి జాతి లక్ష్మి ఐమ్ కాస్ట్లీ టు టచ్ మీ. రాసుకోర సాంబా నేనల్లాటపా కాదు, ట్రై చేసుకోర సాంబా నేను ఆర్డినరీ కాదు. మూసినాక దర్వాజు అదిరిపోతే ఆవాజు. ఉమా నేహ గారి వాయిస్ వింటూ ఉంటే అలా విన్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు అలానే చెప్దాం, మళ్ళీ ఇంకో పాట పాడించుకుందాం. ఏ నిజంగా సూపర్. కుకింగ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు కనీసం చిన్న చిన్నవి ట్రై చేస్తూ ఉంటాను. కాఫీ, టీ, రైస్. ఇంటర్వ్యూ అయిపోయింది కొట్టారు అందరూ.